ఓం నమ శివాయ. బసవ పురాణం 4వ భాగము. ఇలా క్రమంగా మాదాంబకు 9 నెలలు నిండాయి. అయితే లోపలనున్న నందీశ్వరుడు మాదాంబ గర్భ కుహరంలో సమాధి స్థితిలో సిద్ధ పద్మాసనంలో విశుద్ధాత్ముడై ఉండిపోయాడు. ఇదేమిటి, ఎంతకు గర్భ శిశువు భూమి మీదకి రావడం లేదు, అలాంటిది పూర్వం ఎన్నడన్నా కన్నామా విన్నామా అని మిత్రులు శత్రువులు అంతా భయపడి పారిపోసాగారు. అయితే శిశువు మాత్రం కుండలి యోగస్థుడై నిరంతర శివధ్యాన తత్పరుడై 3 సంవత్సరాలు మాతృగర్భంలోనే ఉన్నాడు. అప్పుడు మాదాంబ గర్భ శిశువును మోయలేక దిగులుతో మళ్ళీ నందికేశుని గుడికి పోయి, లోకంలో ఎవరైనా 9 నెలలకే నీళ్లాడుతారు, కానీ స్వామి 3 ఏళ్ళయింది, దుర్భరమైన ఈ గర్భం నాకు కర్కటి గర్భంగా ఉంది, చాలు చాలు, నీ వరాలు నాకిక గర్భము వద్దు, ఏమీ వద్దు అని విన్నవించుకుంది. మాదాంబ తిరిగి గృహానికి వచ్చి పడుకునగా ఆమెకు ఒక కల వచ్చింది. అందులో నందీశ్వరుడు జంగమలింగ వేషము ధరించి కనపడి, మాదాంబ, నీ గర్భస్థ శిశువు సామాన్యుడనుకున్నావా? పరమశివుని ఆజ్ఞపై భూలోకానికి వస్తున్న నందికేశుడు. అది వృషభము, శిలాదుని పుత్రుడు. భక్త హితార్థమై నీకు పుత్రుడుగా ప్రభవిస్తున్నాడు. ఇక దిగులు చెందకు, పుట్టిన వెంటనే శిశువుకు బసవడనే పేరు పెట్టు అని చెప్పి అంతర్ధానమైనాడు. మాదాంబ మేలుకొని వచ్చిన కలను తలుచుకుని, ఆహా, సాక్షాత్ నందికేశుడు స్వప్నంలో ప్రత్యక్షమైనాడు, నా జన్మ ధన్యమైంది అని పరమానందపడింది. బంధుమిత్రులంతా ఇది విని ఆశ్చర్యపోయారు. అప్పుడు పరమేశ్వరుడు గర్భ శిశువును ఉద్దేశించి, ఏమి నందికేశ, వచ్చిన పని మరిచి లోపలే ఉన్నావు అనగానే పద్మాసనస్థుడైన శిశువు పరమేశ్వరునికి నమస్కరించి మాదాంబ గర్భాన ఉదయించాడు. శిశువు పుడుతున్న సమయంలోనే పరమేశ్వరుడు అదృశ్య రూపంలోనే ఉండి శిశువుకు లింగధారణ చేశాడు. ఇలా నందికేశుడు బిడ్డడై పుట్టగానే మిత్రాదులంతా శిశువును చూస్తున్నారు. అప్పుడు భస్మరుద్రాక్షలు ధరించి రాగి కుండలాలతో త్రిపుండ రేఖలతో ఒక చేత యోగదండము మరొక చేత గొడుగు ధరించి పరమశివుడు తాపసి వేషంలో ఆ గదిలోకి ప్రవేశించి మాదాంబను ఆశీర్వదించాడు. ఎవరు స్వామి తమరు అని అక్కడి వారు ప్రశ్నింపగా, మా ఇల్లు కప్పడి సంగమేశ్వరంలో ఉంది, నా పేరు కూలి సంగమేశ్వరుడు, వెనకటి జన్మలో ఈ శిశువు నాకు కొడుకు, లోకహితార్థమై నీకు జన్మించాడు, అందుకని చూడవచ్చాను, ఇక నుండి ఈ శిశువుకు నేనే గురువును. మాదాంబ, ఈ బిడ్డకు లింగార్పితం కాని ప్రసాదం ఎన్నడూ తినిపించకు, ఇదే నా ఆజ్ఞ అని చెప్పి తాపసి అదృశ్యమైనాడు. అప్పుడు పురుటి గది వేయి సూర్యులు వెలిగినట్లు వెలిగింది. పొత్తిళ్లలోని శిశువు దివ్య తేజస్సుతో ధగధగ వెలుగసాగాడు. ఆ అజ్ఞానం అనే అంధకారం విజ్ఞానవంతుడైన ఏ శిశువు అనే సూర్యుని వల్ల పారద్రోలబడుతున్నదా అన్నట్లుగా ఆ కాంతి ప్రభలు గోచరించాయి. మాదాంబ మాదిరాజు అది చూసి పరమానంద భరితులై భక్తులకు హస్తపాదోదకములతో పూజించి విభూతి విడములిచ్చి అర్పించారు. అప్పుడు పంచమహావాద్యంలో మ్రోగుతుండగా పుణ్యాత్ముడైన ఆ శిశువుకు బసవుడని పేరు పెట్టారు. బసవన్న క్రమంగా పెరుగుతున్నాడు. వెనుక చీకటి ఉంటే తనకేమి అన్నట్లు తేజోమూర్తి బసవన్న పాపగా ఉన్నప్పుడు దీపాన్ని చూసి నవ్వేవాడు. లింగ ప్రసాదమే స్వీకరిస్తున్నాడా అన్నట్లు తల్లి స్తన్యాన్ని స్వీకరించేవాడు. శివ సుఖామృతమును 2 చేతులతో చురుకుంటున్నట్లు పసిపాపడై చేతులు నాకుతూ ఉండేవాడు. శివపద ధ్యాన నిషేచష్ఠితాస్వస్థలో ఉన్నట్లు దిగ్భ్రాంతుడై ఉండేవాడు. గాసట బీసట ప్రపంచాన్ని పారద్రోలి విజృంభించినట్లు చేతులాడించసాగాడు. మాయా ప్రపంచాన్ని దగ్గరకు రాని అన్నట్లు కాలు ఆడించేవాడు. తాను చేయవచ్చిన పనులకు ఆలస్యమైనట్లు ఉలిక్కిపడేవాడు. శివానందమగ్నుడై ఆనంద బాష్పాలు జాలు ఆరుస్తున్నట్లు కళ్ళ వెంట నీరు కార్చేవాడు. జన్మ దుఃఖంతో రోధించే జీవుల మొరలు వింటున్నాడా అన్నట్లు ఏదో వినేవాడు. శివభక్తులకు బాధాభివందనం చేస్తున్నాడా అన్నట్లు భూమిపై బోర్లా పడేవాడు. భూమిపై తగ్గిన నిర్మల శివభక్తి మళ్ళీ తలెత్తుతున్నదా అన్నట్లు తలపైకెత్తేవాడు. పద్మాసన విధానం అభ్యసిస్తున్నాడా అన్నట్లు కూర్చోవడం మొదలుపెట్టాడు. తానే ద్వితీయ శంభుడవునని అనిపించేటట్లు నంది వలె ఊగడం మొదలుపెట్టాడు. వీరమహేశ్వరాచారమంతా ఒక చోట మూర్తి భవించినట్లు